ఫ్రెండ్స్, ఈ బుద్ధ గార్డెన్ ఆపోజిట్లో మనకి ఒక చిన్న రెస్టారెంట్ టైప్లో మనకు ఉంది. ఇక్కడికి వచ్చాను. ఇక్కడేమో సిక్కిం స్పెషల్ అయినటువంటి చికెన్ అయితే మనం ఈరోజు చేయబోతున్నాం. ఎలా ఉంటుందని మీకు షేర్ చేస్తాను ఈరోజు. చికెన్ తుక్కా అంట, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. अरे आप बता दो, कोई नहीं, आपको पता है। रुको रुको रुको, हाँ बताओ। चाउमीन रहता है, चिकन रहता है, अच्छा, प्याज, धनिया, कैप्सिकम, गाजर वगैरह रहता है। अच्छा, उसमें देखिए पहले उसको रोस्ट करके फ्राई कर लेता है। ओके। उसके बाद एक मसाला रहता है पेस्ट किया हुआ, वो डाल के थोड़ा सा फ्राई करके उसके बाद पानी डाल के थोड़ा डाल। ये सिक्किम स्पेशल है। हाँ, ओके, थैंक यू। आपका होटल का नाम क्या है? रेड पंडा, रेड पंडा। ఓకే, బుద్ధ పార్క్ के सामने वाला। ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది తుక్కా సూప్ అంట. ఏంటో ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చికెన్ తుక్కా. సో ఎలా ఉందో చూసి చెప్తాను టేస్ట్. ఫ్రెండ్స్, పెళ్ళింగ్ వెళ్ళే తోవ ఎంత భయంకరంగా, ఎంత భయానకంగా ఉందంటే చెప్పలేను. కొండలు మొత్తం స్లైడ్ అయిపోయి, ఎప్పుడు స్లైడ్ అయ్యాయి కానీ మొత్తం జారిపోయి రోడ్డు మీదే ఉన్నాయి. అతి కష్టంగా 2 చెవులు జామ్ అయిపోయి, మరి ఇక్కడ హైఎల్టీ ఎఫెక్ట్ అయ్యామో 2 చెవుల నుండి గాలి వెళ్తుంది, మాటలు వస్తున్నాయి కానీ వేరే లెవెల్లో నాకు అనిపిస్తున్నాయి. మీకు ఎట్లా వస్తుందో నాకు తెలియదు, బట్ చూడొచ్చు ఇక్కడ డ్రైవ్ ఒక రేంజ్లో ఉంది. మధ్యలో ఒక దగ్గర ఆపాడు కారు మనోడు. సో ఫైనల్గా ఒక వ్యూ చూపిస్తున్నాను. కొండలు ఎక్కడైతే భయంకరంగా జారే అవైతే తీయలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ నిలబడడానికి మనుషులకు కష్టం. సో ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఉంటాను. మీరు కూడా చూడండి. ఇక్కడ చూడొచ్చు క్లోజ్ వ్యూలో మౌంటైన్స్ యొక్క వర్షం పడితే ఏ విధంగా జారుతుంది అనేది ఇక్కడ జాడులు కనిపిస్తున్నాయి మనకి. ఓ మై గాడ్, సూర్యుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ చలి తక్కువ ఉంది. పెళ్ళింగ్కి వెళ్ళే తోవలో మాత్రం చలి కొంచెం తక్కువ ఉంది. ఎదురు బొంగు చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వెస్ట్ సిక్కిం ఆన్ ది వే. సో వెరీ టఫ్. వెస్ట్ సిక్కిం వెళ్తున్నాము. అదే తావులో వచ్చింది ఒక బ్రిడ్జ్, వ్యూ అని బాగుందని చెప్పి ఇక్కడ ఆపి మీకు చూపిస్తున్నాను. వెస్ట్ సిక్కిం బోర్డు మీరు అక్కడ చాలా అడ్వెంచరస్ రూట్ టోటల్లీ కూడా. నా వైపు నుంచి అయితే అక్కడ నుంచి ఎంత దూరం రావద్దు. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. యంగ్ పీపుల్ అయితే ట్రావెల్ అడ్వెంచర్స్ కొంచెం ఇష్టం అనుకుంటే పెళ్ళింగ్ రండి. ఇక్కడైతే వెస్ట్ సిక్కింలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ లెగ్షిప్ అంట ఈ ప్లేస్ పేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూడొచ్చు, అక్కడ స్టాట్యూస్ ఇవన్నీ కనిపిస్తుంది, పక్కనే నది. సో ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ చెట్టు అక్కడ కనిపించింది. చెట్టుతో పాటు బ్యూటిఫుల్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను. ఎక్సలెంట్ వ్యూ ఇది. కింద నుంచి మనకు రోడ్ వెళ్తుంది, చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఓహో, వాట్ కళ్ళు చెదిరిపోయే వ్యూ ఇక్కడ. మైండ్ బ్లోయింగ్ అసలు. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ రివర్ మధ్యలో వైట్గా ఉంది కదా రాళ్ళతో, అది రివర్. అది రివర్ పక్కన అటుపక్క ఇటుపక్క పంట పొలాలు, చక్కనైన పల్లెలు, దాంతోపాటు మనకు పక్కనే హైవే, నేషనల్ హైవేలు కనిపిస్తున్నాయి కదా.
సో బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మీరు క్లోజ్ వ్యూలో చూస్తే చూడండి, ఇక్కడ మొత్తం హైవే వెళ్తుంది. హైవే ఇలా వెళ్తూ వెళ్తూ పొలాలు కనిపిస్తున్నాయి. మధ్యలో నది అటుపక్క హైవే ఉంది. చూడండి బ్యూటిఫుల్ ట్రీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది లొకేషన్ అనమాట. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి మీరే. ఫ్రెండ్స్, పెళ్ళింగ్కి వెళ్ళే తోవలో మనమైతే దాదాపు ఇప్పుడు స్కైవే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ రూట్లో అయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది వెస్ట్ సిక్కింలో, అక్కడ ఆగాము. సో ఇక్కడ నుండి చూడవచ్చు ఏ రకంగా ఉందో. మై గాడ్. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే పెళ్ళింగ్, వెల్కమ్ టు పెళ్ళింగ్ అని కనిపిస్తుంది. సో ఇదే రూటు. రూమ్ ఫైనల్గా రూమ్ తీసుకొని వచ్చేసాను. సింగిల్ రూమ్, సింపుల్గా. హైఫై బడ్జెట్ అంటే మనకి సెట్ అవుతుంది కాబట్టి మన బడ్జెట్ అయినట్టు చిన్న రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, పెళ్ళింగ్లో నైట్ వ్యూ అనేది జస్ట్ మనకు కనిపిస్తుంది కదా మోమోస్ షాపు. అక్కడికి వెళ్ళి అయితే మోమోస్ టేస్ట్ చూద్దాం, బాగుంటాయని చెప్పారు. సో నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్లీ మోమోస్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చాను. పెళ్ళింగ్లో మోమోస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది. మార్నింగ్ గ్యాంగ్టాక్ నుంచి బయలుదేరి ఫైనల్లీ మనమైతే రబంగ్లా బుద్ధ పార్క్ చూసుకొని అక్కడ నుంచి వెస్ట్ సిక్కిం తరఫు అయితే మనమైతే ముందుకు వచ్చాం. ఫ్రెండ్స్, అంటే ట్రావెల్లో మీరు చూసే ఉంటారు ఎక్కడెక్కడ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయో. రబంగ్లాకి వచ్చే ముందు కూడా మనకి బ్యూటిఫుల్ టీ గార్డెన్స్ కూడా మనకి కనిపించాయి. అవన్నీ మీకు మంచి బ్యూటిఫుల్ వ్యూస్ చూపిస్తూ అండ్ ఫుల్ డెన్సిటీగా ఉన్నటువంటి సిక్కిం ఫారెస్ట్లు అనేవి, బ్యాంబూ గార్డెన్స్ అన్నీ చూపిస్తూ ఫైనల్లీ మనం పెళ్ళింగ్ చేరుకున్నాము. ఎంట్రన్స్ పెళ్ళింగ్ మీరు చూశారు కదా. సో మార్గ మధ్యంలో మనం కొన్ని సిక్కిం ఫుడ్ కూడా టేస్ట్ చూసాము. సో ఫైనల్లీ నేనైతే ఇక్కడ పెళ్ళింగ్లో హోటల్ వ్యూ పాయింట్ అనే ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఈ హోటల్లో మనకి చీప్ అండ్ బెస్ట్ హోటల్ అని చెప్పాలి. రేటింగ్ కూడా 5/4.7 మనకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనకి 700 నుంచి కూడా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. బడ్జెట్కి అనుగుణంగా మీరు 700 నుండి 2000 వరకు, సో ఎలా కావాలంటే అలాగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. హోమ్ మేడ్ ఫుడ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో హోటల్ వ్యూ పాయింట్ నేను ఫ్రెండ్స్ స్టే చేస్తున్నాను. నా రూమ్ చూడొచ్చు ఎలా ఉందో మీకు చూపిస్తాను. లుక్ చూడండి, వెనక్కి బ్యూటిఫుల్ బుద్ధ కనిపిస్తున్నాడు. దాని తర్వాత బెడ్డింగ్ అనేది ఈ స్టైల్లో ఉంది. సో సింపుల్ రూమ్. నేను వచ్చింది సింగిల్ కాబట్టి బడ్జెట్ లెవెల్లో అయితే చేయడం జరిగింది. టీ ఉంది. హోటల్ వ్యూ పాయింట్ నుంచి మనం బ్యూటిఫుల్ మార్నింగ్ అయితే కాంచన్జంగా వ్యూ ఇక్కడ నుండి చాలా నీట్గా కనిపిస్తుందని చెప్పారు. సో మనం చూద్దాం. ఇప్పుడు నైట్ అప్రాక్సిమేట్లీ 9 అవుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చలి ఏ రేంజ్లో ఉందో. లోపల ఇన్నర్ ఉంది, టీ షర్టు, దానిపైన ఒక స్వెటర్, ఇంకొక స్వెటర్. సో ఇది ఇక్కడ కండిషను. సో వింటర్లో జనవరిలో వచ్చాను కాబట్టి ఫుల్ కూలింగ్ అయితే ఉంది వెదర్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి అయితే రెడీ అయిపోయి హోటల్ వెకేట్ చేసి అయితే నేనైతే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, స్కై వాక్ అనేది చాలా బ్యూటిఫుల్ ఫేమస్ ప్లేస్ ఇన్ వెస్ట్ సిక్కిం. సో ఫస్ట్ అదే విజిట్ చేయబోతున్నాను. అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ బుద్ధ స్టాట్యూ చూడబోతున్నాం. దాని తర్వాత మనం ఇక్కడ కాంచన్జంగా వాటర్ ఫాల్స్ అండ్ రింబీ వాటర్ ఆరెంజ్ గార్డెన్స్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేస్తూ మీకు బ్యూటిఫుల్ వ్యూ అనేది చూపిస్తాను. సో ఇక్కడైతే హోమ్ మేడ్ ఫుడ్ అని చెప్పాను కదా, ఆ ఫుడ్ ఏ విధంగా ఉందో మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి.
చికెన్ థాలీ వచ్చేసి మనకి 200 రూపీస్ ఇక్కడ ఉంది. వెజ్ థాలీ వచ్చేసరికి 170, 150 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఆల్రెడీ ఈవినింగ్ మోమోస్ తిన్నాను, అంతకుముందు తుప్కా తిన్నాను. సో అంతా ఫాస్ట్ ఫుడ్ టైప్లో అయిపోతుందని చెప్పి హోమ్లీ ఫుడ్ అడిగాను. సో వాళ్ళకి తీసుకొచ్చారు, చూద్దాం ఎట్లా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, చికెన్ మీల్స్ అనమాట. రైస్, ఆనియన్ ఇచ్చారు, ఇక్కడ కాలీఫ్లవర్, క్యారెట్, ఇక్కడ చికెన్ హోమ్ మేడ్ టైప్లో, ఇక్కడ దాల్. సో మన డిన్నర్ సింపుల్ అండ్ స్వీట్. అండ్ రూమ్ వచ్చేసి 700 రూపీస్ ఓన్లీ. సో వేడి నీళ్ళు అయితే మనం తీసుకొచ్చారు. సో టీవీ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఎప్పుడైనా వచ్చినట్లయితే షార్ట్ అండ్ స్వీట్, సింపుల్గా మనకి బడ్జెట్లో అయిపోవాలి, సింగిల్గా వచ్చాం, ఫ్యామిలీగా అదేం కాదు, హైఫై ఎందుకు లేదు చెప్పి అనుకుంటే 700లో మనకైతే వ్యూ పాయింట్ హోటల్ అనేది బెటర్ అని మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఫైనల్ నేను కూడా వచ్చాను. ఇక్కడ ఉండే ఆయన చికెన్ వెస్ట్ బెంగాల్ ఆయన అనుకుంటా, బాగానే ఉంది. బాగుంది ఫుడ్ అయితే. సో డే 1 అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో పెళ్ళింగ్ డే 2 అనేది మీకు బ్యూటిఫుల్ స్కై వాక్ బ్రిడ్జ్ అనేది చూపిస్తాను. సో మీరు కూడా నాతో పాటు వస్తున్నారు, మీకు చూపిస్తున్నాను. సో డే 2లో కలుద్దాం బ్యూటిఫుల్ స్కై వాక్ వ్యూస్తో. సో మీకు కూడా దేశ నలుమూలలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా మన సిక్కిం బ్లాగ్స్లో ప్రతి ఒక్కరు మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి, చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫర్ దిస్ డే.